నవవరుడు మరణించడంతో మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజల తాండాలో విషాదం నెలకొంది. పెళ్ళైన 48 గంటల్లోనే నవవరుడు మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజల తండాకు చెందినటువంటి ఇస్లావత్ నరేష్కు విజయవాడ కంకిపాడుకు చెందినటువంటి జాహ్నవికి 2 రోజుల క్రితం వివాహం కాగా ఇవాళ కోడిపుంజల తాండాలో రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. కార్యక్రమంలో వంటలు చేస్తున్నటువంటి క్రమంలో నీళ్లు తక్కువ కావడంతో నీళ్లు కావాలని వంట మాస్టర్లు అడగడంతో మోటార్ ఆన్ చేసేటువంటి క్రమంలో విద్యుత్ షాక్ గురైనటువంటి నవవరుడు నరేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. నరేష్కి కరెంట్ షాక్ తగిలిన విషయాన్ని తెలుసుకొని కుటుంబ సభ్యులు హుటాహుటిన తన ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేయగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఇటు గ్రామంలో అటు నవవధువు ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. వరుడు మరణించిన సంగతి తెలుసుకున్నటువంటి నవవధువు జాహ్నవి అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో ఆమెను మహబూబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2 గ్రామాల్లో ఇటు వధువు గ్రామంలో అట్లాగే వరుడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నవి. సంతోషంగా వరుడు వివాహ వేడుకకు వచ్చినటువంటి బంధువులు, ఫ్రెండ్స్, ఇతర గ్రామస్తులంతా కూడా విషాదం నెలకొంది. తల్లి ఏడుపులను అట్లాగే భార్య నవవధువు ఆర్తనాదాలను చూసినటువంటి గ్రామస్తులందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడ మండలం తూర్బాక దగ్గర బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు కలిసి భారీ ధర్నా నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగింది. ఏడాది క్రితం తూర్బాక దగ్గర వంతెన కూలిపోగా అప్పుడే వెంటనే నిర్మిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇప్పటివరకు నిర్మించకపోవడంతో గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దాదాపు గంటల కొద్దీ రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకోవడంతో ఇరువైపులా కూడా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ జరిగింది. ఈ విషయం తెలిసినటువంటి స్థానిక పోలీసులు గ్రామస్తులను ధర్నా విరమించాలని కోరినప్పటికీ ససేమిరా అంటూ గ్రామస్తులు భీష్మించి కూర్చున్నారు. విషయం తెలిసినటువంటి భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అక్కడికి చేరుకొని ధర్నా నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను అట్లాగే తూర్బాక గ్రామస్తులను నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి గ్రామస్తులు ఇప్పటికే ఏడాది కాలంలో 12 ప్రమాదాలు జరిగాయని, 5 మృత్యువాత పడ్డారని, 10ల సంఖ్యలో జనం గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా తూర్బాక బ్రిడ్జిని నిర్మించడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, సాధ్యమైన తొందరలో తూర్బాక బ్రిడ్జిని తిరిగి నిర్మించేలాగా చర్య తీసుకుంటానని, ట్రాఫిక్ను క్లియర్ చేయాలంటూ ఏఎస్పీ ఇచ్చినటువంటి హామీ మేరకు ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు తూర్బాక గ్రామస్తులు ధర్నాన్ని విరమించుకున్నారు. సాధ్యమైన తొందరలో ఇక్కడ తూర్బాక దగ్గర బ్రిడ్జి నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల కేంద్రంలో పర్యటించారు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. బోర్గంపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి నిర్ఘాంతపోయారు. ఇది మ్యూజియంని తలపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆసుపత్రి సిబ్బంది వారం రోజులు టైం ఇచ్చారు. ఈ వారం రోజుల్లోగా ఆసుపత్రిని సుందరంగా ముస్తాబు చేయడంతో పాటు వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయకపోతే మటుకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని, కొత్త వారిని తీసుకొచ్చి బోర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిని పూర్వ తీసుకొస్తామని హెచ్చరించారు. 0 కేసెస్ నమోదవుతున్నాయి. ఇక్కడ సరైన వైద్య సేవలు అందట్లేదనేటువంటిది కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులు డెడ్ లైన్ విధించారు. లేని పక్షంలో తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.